యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము. ఈ ట్యుటోరియల్లో ఫైల్ ఫార్మాట్ హ్యాకింగ్, ఇంకా ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ని ఎలా హ్యాక్ చేయాలో మనం తెలుసుకుందాము. హ్యాకింగ్ అంటే బేసికల్గా అందరూ అది చాలా కాంప్లికేటెడ్ అయింది, మనకు అర్థం కాదు, అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అని భావిస్తూ ఉంటారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఎవరికైనా ఒకసారి చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. అదే ఇప్పుడు మనం కొన్ని ఫైల్ ఫార్మాట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాము. ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ ఫార్మాట్స్ ఉన్నాయి, .txt, .do, డాక్యుమెంట్ అని, RFT, ఇవన్నీ టెక్స్ట్ ఫార్మాట్స్. అలాగే ఇమేజ్ ఫార్మాట్స్ ఇవన్నీ .tif, TIFF, JPG, JPEG, ఇవన్నీ ఇమేజ్ ఫార్మాట్స్. అట్లాగే ఇంకా కొన్ని ఇమేజ్ ఫార్మాట్స్ ఇవి .bmp, బిట్మ్యాప్ ఇమేజ్, .cpt, .dng, .gif, PSD, రా అని ఇవన్నీ ఇమేజ్ ఫార్మాట్స్. ఇమేజ్ ఆడియో వీడియో ఫైల్ ఫార్మాట్స్ ఇవి .aaf, MP3, WMA అట్లా. అయితే ఇప్పుడు సపోజ్ మనం ఒక ఫోల్డర్లో ఒక ఫైల్ని సేవ్ చేసామంటే అది కంపల్సరీ ఒక ఫైల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ అది ఆడియో ఫైల్ అనుకోండి, అది .mp3 అయినా కావచ్చు, .wave కావచ్చు, ఇంకా ఏదైనా ఆడియో ఫైల్ ఫార్మాట్ కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఒక ఇమేజ్ని మనం ఒక ఫోల్డర్లో సేవ్ చేసామంటే అదొక ఇమేజ్ ఫార్మాట్లో ఉన్నట్టు, అంటే .jpg అని, .gif అని, .png అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. అట్లాగే టెక్స్ట్ అయితే టెక్స్ట్ ఫైల్ అయితే అది .txt కానీ, .rtf అని, ఇంకా ఆ టెక్స్ట్ ఫార్మాట్ సంబంధించింది ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు. మనం ఏం చేయాలి, దాన్ని ఎట్లా హ్యాక్ చేయాలి? ఎందుకంటే ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు మనం ఇంట్లో మనకి ఇష్టం ఉందనుకోండి, మన పేరెంట్స్, అమ్మ నాన్న కానీ, అక్క చెల్లి, అన్న తమ్ముడు, ఇట్లా ఎవరైనా మన సిస్టమ్ని యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఉన్న మన పర్సనల్ డేటాను కూడా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. బహుశా మనం ఇప్పుడు రూమ్లో ఉన్నాం, ఫ్రెండ్స్ కూడా మన డేటాని యాక్సెస్ చేయడానికి ఉంటుంది. మనం అట్లా యాక్సెస్ చేయకుండా ఒక ఫైల్ని ఎట్లా హ్యాక్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము. ఈ ఫోల్డర్లో నేను కొన్ని ఫైల్స్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫోల్డర్లో ఈ ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు బేసిక్ చూస్తే మనకి అర్థమైపోతుంది, ఇది ఆడియో ఫైల్ అని, ఇది JPG, ఇది ఇమేజ్ ఫైల్ ఫార్మాట్లో ఉందని, ఇది ఆడియో ఫైల్ ఫార్మాట్లో ఉందని, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉందని. కానీ ఇది ఆడియో ఫార్మాట్లో ఉందని తెలుసు, కానీ పర్టికులర్గా ఆడియో ఫార్మాట్లో ఏ ఫార్మాట్లో ఉంది, .mp3, .wave, ఇది ఇమేజ్ ఫార్మాట్, .jpg, .gif, .tif, ఏ ఫార్మాట్లో ఉంది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. అట్లా తెలుసుకోవాలంటే పర్టికులర్గా ఆ ఫైల్ మీద క్లిక్ చేసి టూల్స్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్, వ్యూ, హైడ్ ఎక్స్టెన్షన్ ఫర్ నాన్ ఫైల్ టైప్స్, అది డిసేబుల్ చేసి అప్లై, ఓకే. ఇప్పుడు మనం ఇది ఆడియో ఫైల్ ఉందని దానికి మళ్ళీ తెలుసు, పర్టికులర్గా ఆ ఫైల్ ఫార్మాట్ కూడా ఇక్కడ కనపడుతుంది. .mp3 అని, ఇది ఇమేజ్ ఫార్మాట్లో ఉంది, .jpg అని, ఇవన్నీ .jpg అని, ఇది PDF అని, .txt అని, .rft, .exe, ఇది .flv అని, BMP అని, .mp4 అని. ఇది వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా దీన్ని మనం బ్లాక్ చేయడం ఎట్లా అంటే పర్టికులర్ ఆ ఫైల్ని క్లిక్ చేసి రైట్ క్లిక్, రీనేమ్ వెళ్ళి ఈ సెలక్షన్ అంతా తీసేసి బ్యాక్ స్పేస్ యూజ్ చేసి .mp3ని డిలీట్ చేసేద్దాం. .mp3ని బ్యాక్ స్పేస్ యూజ్ చేసి డిలీట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేసినట్లయితే, ఇఫ్ యూ చేంజ్ ఎ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ద ఫైల్ మే బికమ్ అన్యూజబుల్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్, ఎస్ అన్నారు అంతే. అయితే ఇప్పుడు దీన్ని మనం హ్యాక్ చేసేసినట్లు. ఇది ఒక అన్ఐడెంటిఫైడ్ ప్రోగ్రామ్గా ఇది కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేస్తే అది ఏ అప్లికేషన్ ద్వారా ఓపెన్ అవ్వాలని ఫస్ట్ మనం అడుగుతుంది. ఇది సంథింగ్ BitTorrent అన్న, ఫైర్ ఫాక్స్ అన్న, అది ఏ ఫార్మాట్లో ఓపెన్ చేయాలని అడుగుతుంది. బహుశా ఇప్పుడు ఇది మీ ఫైల్, మీరు దీన్ని హ్యాక్ చేసేసి ఆ ఫార్మాట్ చేంజ్ చేసేసి ఇట్లా చేసేసారనమాట. అప్పుడు అది ఎవరు ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు. సో అదేవిధంగా ఇప్పుడు .jpg అని ఉంది, దీన్ని కూడా అట్లాగే హ్యాక్ చేసేద్దాం. .jpgని తీసేసి ఎంటర్ క్లిక్ చేసి చేస్తే అది ఏ ఫార్మాటో కూడా తెలీదు. అయితే ఇక్కడ దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఒక ఫైల్ని
ఆ ఫైల్ ఫార్మాట్ డిలీట్ చేస్తున్నాం అంటే కంపల్సరీ ఆ ఫైల్ ఫార్మాట్ మనకి తెలిసి ఉండాలి. ఆ ఫైల్ ఏ ఫార్మాట్లో ఉందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది డాట్ జేపీజీ ఉంది, ఒకవేళ మీరు మర్చిపోయారు, మళ్ళీ ఫైల్ ఫార్మాట్ మర్చిపోయారు, అప్పుడు కష్టం. మన ఫైల్ని మనం యాక్సెస్ చేసుకోలేమన్నమాట. దీన్ని మళ్ళీ యథావిధంగా ఏ ఫార్మాట్లో ఉందో ఆ ఫార్మాట్లోకి తీసుకొచ్చేద్దాం. డాట్ జేపీజీ, ఇది డాట్ MP3. అయితే ఇప్పుడు దాకా ఒక రకమైన హ్యాకింగ్ చూశారు. అంటే ఒక ఫైల్ ఫార్మాట్ని టోటల్గా డిలీట్ చేసేసి దాన్ని అన్ఐడెంటిఫైడ్ అప్లికేషన్గా మనం తయారు చేయడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు కొంచెంమంది అది వైరస్ ఏమో, ఇదేంటి అన్వాంటెడ్ అప్లికేషన్ని డిలీట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే సెకండ్ స్టేజ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది .mp3 ఫార్మాట్లో ఉంది, అంటే ఆడియో ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు దీన్ని టెక్స్ట్ ఫార్మాట్లో కానీ ఇమేజ్ ఫార్మాట్లో కానీ దీన్ని మనం ఆ ఫార్మాట్ని చేంజ్ చేస్తే అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూద్దాము. సేమ్ అంతే, రైట్ క్లిక్ చేసి రీనేమ్, బ్యాక్ స్పేస్ యూజ్ చేసి .mp3ని .jpgగా కన్వర్ట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు ఇది .jpgలో ఉంది, కానీ యాక్చువల్గా దీని రూట్ ఏంటి, .mp3లో ఉంది. అయితే ఇప్పుడు .jpgలో కన్వర్ట్ చేయడం వల్ల ఇది మనకి ఇమేజ్ ఫైల్ లాగా కనపడుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసాం. అయితే .mp3 ఫైల్ .mp3 అవ్వడం చేత మనం ఫైల్ ఎక్స్టెన్షన్ .jpgకి కన్వర్ట్ చేస్తే అది ఇమేజ్ ఫార్మాట్లోకి ఈ ఇమేజ్ వ్యూవర్లో ఓపెన్ అవుతుంది. అంటే ఆడియో ఫైల్ని మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం, వేరే వాళ్ళు కూడా యాక్సెస్ చేయలేరు. సేమ్ అట్లాగే ఇప్పుడు ఇది .jpg ఉంది, దీన్ని కూడా .mp3లో కన్వర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది అసలు యాక్చువల్గా ఇది జేపీజీ, అంటే ఇమేజ్ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఆడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. ఇప్పుడు ప్లే చేస్తాం, ప్లే కాదు. అదేవిధంగా దేన్నైనా సరే ఒక ఫైల్ని మనం హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఇక్కడ వీడియో ఫైల్ ఉంది, దీన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ప్లే చేద్దాము. చూడండి, ఇది ప్లే అవుతుంది, వీడియో ప్లేయర్లో ప్లే అవుతుంది. అయితే దీన్ని మనం ఇప్పుడు హ్యాక్ చేద్దాం. దీన్ని రీనేమ్ అని సంథింగ్ ఏదైనా CMD. ఇప్పుడు ఇది అసలు ఓపెన్ కాదు, అన్వాంటెడ్ అప్లికేషన్ అనమాట, అది ఓపెన్ కాదు. ఫైల్ యాక్సెస్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మళ్ళీ అదేవిధంగా ఆ ఫైల్ ఫార్మాట్ తీసుకొచ్చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను మీకు, మీరు ఏదైనా ఒక ఫైల్ ఫార్మాట్ చేంజ్ చేసేటప్పుడు ఆ ఫైల్ ఫార్మాట్ గుర్తుంచుకోండి. ఒకవేళ గుర్తుంచుకోలేదనుకోండి, మీ ఫైల్ని మీరే యాక్సెస్ చేయలేకపోతారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం చేంజ్ చేసాం .mp3, కానీ ఇది ఇమేజ్ ఫైల్ ఫార్మాట్, గుర్తుంచుకోవాలి కంపల్సరీ. మళ్ళీ రీనేమ్ క్లిక్ చేసి .jpgకి తీసుకొస్తే అదేవిధంగా మనం ఆ ఫైల్ని ఓపెన్ చేసి చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది అంతే, ఇది ఆడియో ఫైల్, మనం ఆ ఫైల్ ఫార్మాట్ గుర్తుంది కాబట్టి మనం మళ్ళీ రీనేమ్ అని క్లిక్ చేసి .mp3 క్లిక్ చేస్తే ఉండదు, మళ్ళీ ప్లే అవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ టెక్స్ట్ ఇది ఉంది. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే, కొంచెంమంది ఏం చేస్తారంటే నోట్ ప్యాడ్లో ఫేస్బుక్ యూజర్ ఐడి, పాస్వర్డ్ అని, జీమెయిల్ అని, SBI అకౌంట్స్ అని, లేకపోతే మీ పర్సనల్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా నోట్ ప్యాడ్లో టైప్ చేసి సేవ్ చేసుకుంటారు. అది ఎవరైనా చూసినట్లయితే ఈజీగా అన్నీ తెలిసిపోతాయి. అట్లాంటప్పుడు ఈ నోట్ ప్యాడ్ని కూడా ఇప్పుడు .txt ఉంది, ఇప్పుడు దీన్ని సేమ్ రీనేమ్ అని క్లిక్ చేసి దీన్ని .jpg కన్వర్ట్ చేద్దాం. ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్న ఫైల్ని ఇమేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఓపెన్ చేస్తాం, అది తెలియదు, అది దాంట్లో నేను ఇన్ఫర్మేషన్ చూడడానికి రాదు. మళ్ళీ రీనేమ్ వెళ్ళి .flv, అంటే టెక్స్ట్ ఫార్మాట్ ఉన్నదాన్ని ఆడియో ఫార్మాట్లో కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ప్లే చేస్తాము, ప్లే కాదు అది. అట్లా ఒక ఫైల్ ఫార్మాట్ని ఇంకో ఫైల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తే వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా మనం వాళ్ళని బ్లాక్ చేయొచ్చు. కానీ మళ్ళీ చెప్పేది ఏంటంటే,
మొత్తం ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇది దీన్ని కన్వర్ట్ చేసేసారు. ఇప్పుడు ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. దీన్ని సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ టెక్స్ట్లో ఉన్న దాన్ని .jpgకి కన్వర్ట్ చేసేసారు. అయిపోయింది. ఇట్లా వదిలేస్తే ఏమవుతుందంటే కొంచెంమంది చూసే వాళ్ళకి తెలిసిపోతుంది, ఇది MP3 ఉంది, ఇది జేపీజీ అని తెలిసిపోతుంది. ఇట్లా అసలు ఈ ఫార్మాట్స్ తెలియగా ఉన్న వాళ్ళు మళ్ళీ టూల్స్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి హైడ్ ఎక్స్టెన్షన్ ఫ్రమ్ నోన్ ఫైల్ టైప్స్ అని మళ్ళీ ఎనేబుల్ చేసి అప్లై అని ఓకే కొడితే ఇప్పుడు అసలు అది ఏ ఫార్మాట్లో ఉన్నది కూడా తెలియదు. ఇప్పుడు ఇది అందరూ మనం చేంజ్ చేసాం, టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నదాన్ని ఇమేజ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం, తెలియదు, ఓపెన్ కాదు అది అసలు. ఇప్పుడు ఈ బేసికల్గా ఇదేంటంటే టెక్స్ట్ ఫార్మాట్, దీంట్లో మీ అన్నీ ఉన్నాయి. ఏమన్నాయి, మీ ఫేస్బుక్ ఐడి, యూజర్ నేమ్ ఉంది, SBI ఉంది, అన్నీ ఉన్నాయి. దీన్ని ఇమేజ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేశారు, ఓపెన్ చేశారు, ఓపెన్ కావట్లేదు. రైట్ క్లిక్ చేసి రీనేమ్ అని .txt అని ఇట్లా క్లిక్ చేస్తారు, కనుక రాదు. ఎందుకంటే ఇది యాజ్ ఎ నేమ్గా తీసుకుంటుంది, ఆ ఫైల్ నేమ్గానే తీసుకుంటుంది. మళ్ళీ మనము ఈ ఫైల్ ఫార్మాట్ని చేంజ్ చేయాలంటే కంపల్సరీ టూల్స్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్కి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి దీన్ని డిసేబుల్ చేసేసి ఈ ఆప్షన్ని అప్లై ఓకే, అప్పుడు మళ్ళీ క్లిక్ చేసి రీనేమ్ అని, ఇప్పుడు మళ్ళీ దాన్ని చూసారా, ఇది యాజ్ ఎ నేమ్గా తీసుకుంది, ఫైల్ ఫార్మాట్గా తీసుకోలేదు. .txt అని నుంచి ఇప్పుడు క్లిక్ చేస్తే అది పర్టికులర్గా ఏ ఫైల్లో ఉందో మళ్ళీ ఆ ఫైల్ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఒక ఫైల్స్ని డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ విధంగా చేయొచ్చు. అదేవిధంగా వేరే వాళ్ళు మన పర్సనల్ డేటాని యాక్సెస్ చేయకుండా కూడా బ్లాక్ చేయొచ్చు. ఇట్లా మీ సింగ్ అంతా అయిపోయిన తర్వాత కంపల్సరీ టూల్స్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్ వ్యూలోకి వెళ్ళి ఇది మళ్ళీ ఎనేబుల్ చేసి అప్లై చేస్తే దాన్ని బేసిక్ ఫార్మాట్ ఏంటో ఎవరికి తెలియదు అనమాట. ఈ ట్యూటోరియల్ చూసి మీరు ఫైల్ హ్యాకింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్స్లో అడగండి. థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో భవంతు.